హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇండియన్ పాలిటీ అండి. ఇండియన్ పాలిటీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన రాజ్యాంగ సవరణ గురించి అయితే మన ఛానల్లో చెప్పుకుంటున్నాం కదా. సో ఎవరైతే చూడలేదో ఇంతకు ముందు వీడియోలో ఖచ్చితంగా అయితే చూడండి. రాజ్యాంగ సవరణలు అయితే ఉన్నాయండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి చెప్తున్నాను. సో ఇంతవరకు ఎవరైతే చూడలేదో ఇండియన్ పాలిటీకి సంబంధించిన వీడియోలను అయితే చూడండి. అలాగే ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ఎంటీఎస్కి వాటికి సో మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అయితే చేశానండి. అలాగే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వీడియోస్ చేశాను. అవి చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా అండి. సో లేట్ చేయకుండా అయితే ఈ వీడియో మొదలు పెట్టేద్దాం. 21వ రాజ్యాంగ సవరణ అండి. సో ఇదైతే 10 ఏప్రిల్ 1967 చేశారు. సో దీంట్లో 8వ షెడ్యూల్ను సవరణ చేశారనమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింధీ అండి. సింధీ 15వ భాషను అధికార భాషగా 8వ షెడ్యూల్లో చేర్చడం అయితే జరిగిందండి ఈ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా. అలాగే 22వ రాజ్యాంగ సవరణ 25 సెప్టెంబరు 1969 అండి. సో ఇందులో ప్రకరణలు ఏంటంటే 244A, 371B, 275 1Aని ప్రకరణలు అయితే చేర్చడం జరిగిందండి ఈ సవరణలో. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేఘాలయాను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ అస్సాం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యతలు కల్పించబడ్డాయి అన్నమాట ఈ 22వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 23వ రాజ్యాంగ సవరణ అండి. 23 జనవరి 1970 ప్రకటన 330, 332, 333, 334లకు సవరణలు అయితే చేయబడ్డాయండి. ఓకేనా, అర్థమవుతుందా. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లోనూ రాష్ట్ర సభల్లోనూ షెడ్యూల్ కులాలు, తరగతులు, ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్లు 1980 వరకు పెంచడం జరిగిందండి. దీని ద్వారా 23వ రాజ్యాంగ సవరణ ద్వారా వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 23వ రాజ్యాంగ సవరణ 23 జనవరి 1970. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, పార్లమెంట్లోను రాష్ట్ర శాసనసభలోను షెడ్యూల్ కులాలు, తరగతులు, ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్లు 1980 వరకు పెంచడం అయితే జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 24వ రాజ్యాంగ సవరణ 15 నవంబర్ 1971 చేశారు. సో ప్రకరణలు ఏంటంటే 13, 348 సవరణలు అయితే చేయబడ్డాయి అన్నమాట. దీని ద్వారా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ను ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించడం జరిగిందనమాట. సో ఈ 24వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదండి. సో ఇది ఈరోజు వీడియోలోనే ఈ 4 రాజ్యాంగ సవరణ గురించి అయితే చెప్పానండి. 21, 22, 23, 24. ఓకేనా అండి. సో ఇంతకుముందు 1 నుంచి చెప్పుకుంటూ వచ్చాను. సో ఎవరైతే చూడలేదో ముందు రాజ్యాంగ సవరణను ఖచ్చితంగా చూడండి. 1 నుంచి వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్టులోనూ అయితే చెప్తాను, జిఎస్కి సంబంధించినవి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.